సీఎం జగన్ ఎన్నికల వేళ వరాల ప్రకటనకు సిద్ధమయ్యారు. ఇప్పటికే సిద్ధం సభల ద్వారా ఎన్నికల సమరశంఖం పూరించారు. మరో 2 జాబితాల్లో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేయనున్నారు. అటు ప్రతిపక్షాల పొత్తులతో వస్తున్న వేళ తన సంక్షేమం, సామాజిక న్యాయం, తనకు అధికారం నిలబడతామనే నమ్మకంతో ఉన్నారు. అధికారంలోకి వస్తే అమలు చేసే హామీల ప్రకటనపై జగన్ తుది కసరత్తు చేస్తున్నారు. ఈ నెల 18న సిద్ధం సభలో ప్రకటించాలని నిర్ణయించారు. జగన్ వ్యూహాలు ముఖ్యమంత్రి జగన్ ఈసారి ఎన్నికలకు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ప్రతిపక్షాలు పొత్తులతో వస్తున్న వేళ ఎలాగైనా విజయం సాధించాలి అనే పట్టుదలతో ఉన్నారు. ఇందుకోసం ప్రజల్లోకి వెళ్లి వివరించాలి అన్న అభిప్రాయంలో ఉన్న జగన్ ఇవాళ గుంటూరు, కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్నారు. రెండు 2019 ఎన్నికల్లో ఇచ్చిన హామీలను 99% అమలు చేస్తామని వైసీపీ నేతలు చెప్తున్నారు. నాడు ఇచ్చిన హామీలు దాదాపుగా అన్నింటా మహిళా లబ్ధిదారులే ఉన్నారు. నాడు పెన్షన్ రూపాయలు 2000 నుంచి దశల వారీగా 3000 వరకు పెంచుతామని జగన్ హామీ ఇచ్చారు. అదేవిధంగా కిందటి నెల జనవరి నుంచి 3000 చొప్పున వైఎస్ఆర్ పెన్షన్ కానుక అమలు చేస్తున్నారు. అదేవిధంగా మహిళలకు, రైతులకు చెప్పిన విధంగా పథకాలు, రైతు భరోసా అమలు చేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటించిన బకాయిలు కొంతమేర చెల్లించాల్సి ఉంది. వీటి చెల్లింపు పైన తాజాగా ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇప్పటికే టీడీపీ గత మహానాడు సమయంలో సూపర్ 6 పేరుతో సంక్షేమ మేనిఫెస్టో ప్రకటించింది. దీన్ని ఇప్పుడు ప్రతి ఇంటి బలంగా ప్రచారం చేయాలని నిర్ణయించింది. జగన్ అమలు చేసే సంక్షేమ పథకాలే గెలిపిస్తాయనే ధీమాతో ఉండటంతో తాము సంక్షేమంతో ప్రజల్లోకి వెళ్లాలని డిసైడ్ అయింది. ఇక అమలు చేసే హామీలే ఇస్తాం, హామీ ఇస్తే అమలు చేస్తామనే విధంగా జగన్ వచ్చే ఎన్నికల మేనిఫెస్టో ప్రకటనకు సిద్ధమయ్యారు. ఈ నెల 18న అనంతపురం జిల్లాలో జరిగే సిద్ధం సభలో తన ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించనున్నారు. అందులో రైతు రుణమాఫీ ప్రకటన చేస్తారని పెద్ద ఎత్తున పార్టీలో ప్రచారం సాగుతుంది. ప్రతిపక్షాలకు అవకాశం లేకుండా హామీల ప్రకటనలు ఉంటాయని చెబుతున్నారు. 2014 ఎన్నికల సమయంలో రైతు రుణమాఫీ పైన ప్రకటన చేయమని పలువురు కోరినా నాడు సాధ్యం కాదని హామీ ఇవ్వనని తానే ప్రకటన చేయని విషయాన్ని తాజాగా అసెంబ్లీలో జగన్ గుర్తు చేశారు. ఈ 3 రోజుల్లో సర్వదర్శనం టోకెన్లు నిలిపివేత, నేరుగా శ్రీవారి దర్శనం ఎన్నికల వరాలు, ఇప్పుడు జగన్ రుణమాఫీ నిర్దేశిత మొత్తం వరకు చేస్తా అని హామీ ఇవ్వటం ఖాయమని భావిస్తున్నారు. సామాజిక పెన్షన్ 3000 నుంచి 4000 వరకు పెంచుతారనే అంచనాలు ఉన్నాయి. అదేవిధంగా మహిళా ఓట్ బ్యాంకును ప్రధానంగా నమ్ముకున్న జగన్ మధ్య దిగువ తరగతి మహిళలకు ఆర్థికంగా తోడ్పాటు అందించడంతో పాటు వారి స్వశక్తి మీద ఎదిగేలా కొత్త ప్రణాళికలు ప్రకటించేందుకు సిద్ధమయ్యారని తెలుస్తుంది. 2019లో ప్రకటించిన పథకాలను కొనసాగిస్తూనే వారికి ప్రభుత్వం నుంచి తోడ్పాటు అందేలా కీలక పథకం ప్రతిపాదన చేయనున్నట్లు సమాచారం. ఉద్యోగ సంఘాలతోనూ త్వరలో ప్రభుత్వం చర్చలు చేయనుంది. వారికి ఐఆర్ ప్రకటన దిశగా నిర్ణయం ఉంటుందని సమాచారం. దీంతో అనంతపురం సభా వేదికగా జగన్ ప్రకటించే ఎన్నికల వరాలపైన కూడా ఉత్కంఠ కొనసాగుతుంది.